హాయ్ డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిజిస్ట్రేషన్ అయితే జేఈ రిజిస్ట్రేషన్ అయితే కొనసాగుతుంది. మరి జేఈ రిజిస్ట్రేషన్ అయితే లైవ్లో ఉంది, ప్రతి ఒక్కరు కూడా కొనసాగుతుంది. మరి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకుంటున్నారు? రిజిస్ట్రేషను ఈ మిస్టేక్ చేయవద్దు. రిజిస్ట్రేషన్లో చేసుకునేటప్పుడు మిస్టేక్స్ వస్తాయేమో, ప్రతి ఒక్కరికి కూడా మానవ సహజం, మిస్టేక్ చేయడం అనేది మానవ సహజం. అందుకని ఒకసారి ఇంకోసారి స్టూడెంట్స్కి రిమైండ్ చేయడం జరుగుతుంది. నంబర్ 1 మిస్టేక్, ఈ మిస్టేక్ అయితే చేయకూడదు. నంబర్ వన్ ఏంది మనకి? ఫాల్స్ మిస్ మ్యాచ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. లైక్ మరి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, పేరెంట్స్ నేమ్ కానీ, పర్మనెంట్ అడ్రస్ కానీ, ఇవి మస్ట్ బి కరెక్టెడ్. పర్సనల్ అకాడమిక్ డీటెయిల్ మస్ట్ బి అటాచ్డ్ డాక్యుమెంట్. ఆఫ్టర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్, రీజనబుల్ చెకింగ్ ఎవ్రీ పర్టికులర్, కేర్ఫుల్లీ రివ్యూ స్పెల్లింగ్ ఆఫ్ నేము స్పెల్లింగ్ మీ యొక్క 10th క్లాస్ కరెక్ట్గా ఉండండి. పేరెంట్ నేము, డిఓబి, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవి కరెక్ట్గా ఉండవు. లైక్ ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉండట్టు. మీరు ఆధార్లోనైనా మీకు తప్పు ఉండొచ్చేమో, కానీ 10th క్లాస్లో ఉండదు యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ చూశారు కదా, మీరు ఇక్కడ ఇచ్చేటప్పుడు మీరు క్యాండిడేట్ నేమ్ కరెక్ట్గా, స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఇచ్చేయండి. మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. మరి ముఖ్యంగా ఈ పర్సనల్ డీటెయిల్స్ అనేవి కూడా మరి కరెక్ట్గా ఇవ్వండి. పర్సనల్ డీటెయిల్స్లో ప్రజెంట్ అడ్రస్ కానీ, పర్మనెంట్ అడ్రస్ కానీ కరెక్ట్గా ఇవ్వండి. కరెక్ట్గా మీ మొబైల్ నంబర్ కానీ, మరి డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్ట్గా ఇస్తే మీకు ఓటీపీస్ కూడా రావటం జరుగుతుంది. సెకండ్ పాయింట్ నంబర్ పాయింట్ వచ్చి ఇన్యాక్యురేట్ అకాడమిక్ క్వాలిఫికేషన్. ఎన్టీఐ స్పెసిఫిక్ సెక్షన్ అకాడమిక్ డీటెయిల్స్ 10th to 12th గ్రేడ్ ఎగ్జామినేషన్. ఈ మినిమం అగ్రిగేట్ స్కోర్ షుడ్ బి ఫాల్ అండర్ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. 10th క్లాసు, 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ ఎంటర్ కరెక్ట్ పర్సంటేజ్ ఆఫ్ బోత్ ఎగ్జామినేషను. మీకు 10thలో ఎంత వచ్చినాయి, ఇంటర్మీడియట్లో ఎంత వచ్చినాయి కరెక్ట్గా ఎంటర్ చేయండి. జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ ఫామ్. యువర్ 10th గ్రేడ్ మార్క్స్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ద ఎస్ఎస్సి మార్క్ లిస్ట్. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఏముండయి అవి 10th క్లాసులో అవి మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్లో మీరు పెట్టవలసి. మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ 10th క్లాస్ డీటెయిల్స్ ఎప్పుడు పాస్ అయ్యారు, మరి అదేవిధంగా మీ యొక్క ప్లేస్, ఎస్ఎస్సి బోర్డ్ డీటెయిల్స్, ఇక్కడ మార్క్స్ కరెక్ట్గా ఇవ్వాలమ్మా. మార్క్స్ కూడా మీరు కరెక్ట్గా ఇవ్వాలి. వాట్ ఎవర్ ఇవి మరి 10th క్లాస్లో 10th క్లాస్ షీట్లో మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మీరు మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయితే అప్పీరింగ్ ఇవ్వండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ అప్పీరింగ్ అంటే 2025 కదా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే క్లారిటీగా ఇవ్వండి. ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అప్టైన్డ్ మార్క్స్, టోటల్ సెంటర్ బోర్డ్ ఆఫ్ సిబిఎస్ఈ వాళ్ళు అయితే ఇది ఇవ్వండి. టోటల్ మార్క్స్ 500 ఈ విధంగా మీరు ఇవ్వాల్సింది. మరి మూడోది వచ్చి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ. థర్డ్ పాయింట్, అదర్ పర్సనల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. రెగ్యులర్ అప్డేట్స్ ఎంటర్ ద రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇఫ్ యూ ఎంటర్ అనదర్ పర్సన్ కాంటాక్ట్. అందుకని సాధ్యమైనంత వరకు స్టూడెంట్స్ని మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎవరితో పక్కింటి వాళ్ళదో, ఎవరింటి ఎవరిది ఇవ్వాలి. యూ విల్ మిస్ అవుట్ ద రెగ్యులర్ అప్డేట్స్. దిస్ విల్ ఇన్ అవర్ 10-digit రిజిస్టర్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇన్ అప్లికేషన్ ఫామ్, ఎనీ కైండ్ ఆఫ్ ఓటీపీ, లేటెస్ట్ అనౌన్స్మెంట్ విల్ బీ సెంట్ టు ద పర్టికులర్ కమ్యూనికేషన్. మీకే వస్తాయి ఆటోమేటిక్గా. మీకు స్టూడెంట్స్ అందరికి కూడా మొబైల్ ఉంటే మంచిది. ఎందుకంటే రేపు పొద్దున ఐఐటీలో, ఎన్ఐటీలో చేరతారు కదా, ఇప్పుడు కొత్తగా లేని వాళ్ళు మొబైల్ నెంబర్ అయితే తీసుకోండి. మీరు కరెక్ట్గా ఇది ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్, మొబైల్ నెంబరు, మీ యొక్క మరి జోసాలో ఎవరు ఐఐటీలో చేరే వరకు కూడా ఈ నంబర్స్ మీకు కరెక్ట్గా ఉండాలమ్మా. కరెక్ట్గా ఇవ్వండి. పక్కన వాళ్ళకి టెంపరీగా ఎవరు, ఇవి పర్మనెంట్ అనమాట. రేపొద్దున జోసా కౌన్సిలింగ్ జరిగేది కదా మనకి, జూన్ జూలైలో జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మీకు ఓటీపీస్ కూడా ఈ జోసా నంబరు, ఈ మొబైల్ నెంబర్కే రావటం అయితే జరుగుతుంది. లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు. తర్వాత వాళ్ళకి ప్రతిసారి మీ యొక్క ఫాదర్ కానీ, మదర్ కానీ వాళ్ళు బయట పని మీద వెళతారు. మరి వాళ్ళకి వెళ్తారు. మీ యొక్క బ్రదర్స్ కానీ వాళ్ళు జాబ్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇవి కరెక్ట్గా సాధ్యమైనంత వరకు మీరే క్రియేట్ చేసుకోండి. ఒక మొబైల్ నెంబర్ తీసుకోండి, ఒక ఈమెయిల్ ఐడి అడ్రస్ అయితే క్రియేట్ చేయండి. మరి అదేవిధంగా 4వ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మిస్ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆధార్ కార్డ్, అదర్ డాక్యుమెంట్స్. అంటే రాంగ్గా ఏది ఇవ్వద్దు. అన్డౌట్లీ మోస్ట్ ఆఫ్ ద కామన్ మిస్టేక్ డ్యూరింగ్ ద జేఈఈ మెయిన్ అప్లికేషన్ 2020, ఇన్కరెక్ట్ డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఇన్ యువర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ల్యాండ్ యూ ద మేజర్ ట్రబుల్. ద ప్రాబ్లమ్ విల్ అమాల్గా స్పెల్లింగ్, నేమ్ మిస్ మ్యాచ్ అలాంటివి ఏమి కూడా ఇవ్వద్దు. క్రాస్ చెక్ స్పెల్లింగ్ ఆఫ్ ఎవరు ఫుల్ నేము, పేరెంట్ నేము, పర్మనెంట్ అడ్రస్ చెప్పాం కదా, మరి ఆల్రెడీ కూడా కరెక్ట్ మిస్ మ్యాచ్ లేకుండా ఇవ్వండి. మరి ఐదో పాయింట్ ఎవ్రీ ఇయర్ దేర్ ఈజ్ ఫ్యూ క్యాండిడేట్స్ సబ్మిట్. ప్రతి సంవత్సరం కూడా
కొంతమంది మరి అప్లికేషన్ సబ్మిట్ చేయదు. ది ఇన్సిడెంట్ మెయిన్లీ కామన్ అమాంగ్ ద క్యాండిడేట్ హూ సబ్మిట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేసేది స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతుంది, ఇన్యాక్యురేట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటాయి, ఇన్కంప్లీట్ రివ్యూ చేస్తారు కొంతమంది, నో రివ్యూ అంటే ఒకసారి రివ్యూ చేసుకోండి. ప్రతిసారి ఏంటంటే రివ్యూ చేసి దిస్ పేజ్ విల్ ఓపెన్ డోర్స్, కరెక్ట్ ద జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ ఫామ్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ ఫేసింగ్ రిజెక్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఇది మిమ్మల్ని చూసుకుంటుంది. మరి ఒకసారి రివ్యూ చేసుకొని మీ ఏమేమి క్వాలిఫికేషన్ అప్డేట్ చేసుకున్నారో ఈ డీటెయిల్స్ అండి, ఆధార్ నెంబర్ అవి కూడా చేసుకోండి. మరి అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఆరో పాయింట్ సెలెక్టింగ్ రాంగ్ రిజర్వేషన్. సపోజు ఒక స్టూడెంట్ ఎవరంటే మరి మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఓబీసీ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, జనరల్ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ అయి ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే రాంగ్ రిజర్వేషన్, చూజింగ్ రాంగ్ రిజర్వేషన్ కేటగిరీ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అటాచింగ్ రాంగ్ ఫేక్ డాక్యుమెంట్స్ పెడతారు. సపోజు ఒక స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అనుకో, వీళ్ళు ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటారు. ఒక స్టూడెంట్ ఎస్సీ అనుకో, ఎస్టీ. ఇది అంతా రాంగ్. ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టొద్దు. రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు మిమ్మల్ని మరి డిస్క్వాలిఫై, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సబ్మిటింగ్ యూ హ్యావ్ టు చెక్ ఆల్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ ఆన్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని మీరు ఏ క్యాస్ట్కి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీని మాత్రమే పెట్టుకోండి. మరి ఏడోది, మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మరి పేయింగ్ ద అప్లికేషన్ ఫీజు అయితే పే చేయండి. అదేవిధంగా 1000 రూపీస్ అయితే జనరల్ స్టూడెంట్స్, 800 రూపీస్ ఫీమేల్ జనరల్ స్టూడెంట్స్, ఈడబ్ల్యూ స్టూడెంట్స్ అయితే 800 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 500 రూపీస్ అయితే పే చేయాలి. మరి అదేవిధంగా మరి మిగతా ఇది చూసినట్టయితే నాట్ చెకింగ్. 8వది మనకు పాయింట్ ఆఫర్ క్యాండిడేట్ చూసి ఎనీ ర్యాండమ్ సెంటర్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఆఫ్ హర్రీ. మీ యొక్క హర్రీ బీరీలో ఉన్నప్పుడు మరి టెస్ట్ సెంటర్ని కరెక్ట్గా చూజ్ చేసుకోండి. ఆల్రెడీ మరి ఆధార్ బేస్డ్ ఇస్తారని అంటున్నారు. మరి ఆధార్ బేస్డ్ ఇచ్చినా కానీ మనం కరెక్ట్ టెస్ట్ సెంటర్ చూజ్ చేసుకోవాలమ్మా, లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరి 8వది ట్రావెల్ లాంగ్ అవర్. సపోజు ఒక స్టూడెంట్స్ మరి అదేవిధంగా గుంటూరు స్టూడెంట్ ఏపీలో చూసుకున్నారు. గుంటూరు స్టూడెంట్స్ని నేను విజయవాడలో చూజ్ చేసుకుంటే మీకు టైం పట్టింది కదా, గుంటూరు నుంచి విజయవాడ. అంటే మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ సెకండ్ కరెక్ట్గా పెట్టుకోండి. మీకు దగ్గరగా ఉండే మీరుండే ప్రదేశానికి దగ్గరగా ఉండే మరి టెస్ట్ సెంటర్స్ని అయితే పెట్టుకోవటం అయితే చాలా మంచిది. తర్వాత హర్రీబీరి మనకి 27 దాకా టైం ఉందమ్మా. అది 27 27 దాకా టైం ఉంది, ఇబ్బంది ఏమీ లేదు, స్లోగా పెట్టుకో. మరి 9వది వచ్చేసి మనకి 9th మరి సబ్మిటింగ్ రాంగ్ డాక్యుమెంట్స్. అనదర్ పాపులర్ రీజన్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ ద జేఈఈ మెయిన్ అప్లికేషన్ రాంగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ అంటే మిస్ మ్యాచ్ అవుతాయి అన్నమాట. అప్లికేషన్ సబ్మిట్ బ్లర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, సబ్మిటింగ్ ది మరి నెససరీ డాక్యుమెంట్ అండర్ స్పెసిఫిక్ డైమెన్షన్ అంటే డైమెన్షన్ లేకుండా సబ్మిట్ చేయండి. స్కాన్ ఎవ్రీ డాక్యుమెంట్, అప్లోడ్ దోస్ డాక్యుమెంట్ అకార్డెన్స్ విత్ దేర్ గైడ్లైన్స్. ఒకసారి నేను ఏంటంటే స్కాన్ చేయమంటున్నాను. మీరు స్కానర్ అంటే స్కానర్తోనే మీరు సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది మొబైల్లో ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు. దట్ ఈజ్ నాట్ ప్రొఫెషనలిజం అన్నాం. అది కొద్దిగా చిల్లరగా ఉంటుంది. మరి మన భాషలో చెప్పుకోవాలంటే ఒక చిల్లరగా ఉంటుంది. మరి ప్రొఫెషనల్గా మీరు చేయండి. ప్రతిదీ కూడా స్కాన్ చేయండి. ఈ సేవా సెంటర్కి వెళ్ళండి. కొంతమంది ఇంట్లో స్కానర్స్ ఉంటే స్కానర్ చేసుకుని, లేకపోతే ఈ సేవా సెంటర్కి వెళ్ళి స్కాన్ చేసుకుని 10th క్లాస్ ఇంటర్మీడియట్ నీట్గా అప్లోడ్ చేయండి. అంతేగాని మన ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయటం, ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఉంటుంది కదా, అప్లోడ్ చేయండి. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. అది కూడా మనకి మంచిగా ఉండదు. మరి అదేవిధంగా చూసినప్పుడు ఇందాక చెప్పాను కదా, సెలెక్టింగ్ అపియరింగ్ ఆప్షన్ కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడు అప్పీర్ అవుతున్నారు. మరి 10th+ సిబిఎస్ఈ మీరు పూర్తిగా ఇవ్వండి, క్లియర్గా ఉండి సిబిఎస్ఈనా ఎస్ఎస్సి స్టేట్ బోర్డా ఎవరు కూడా ఇస్తే. మరి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ 10 KB టు PDF, మరి క్లాస్ 10th మార్క్ లిస్టు PDF, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఈ సైజు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఈ విధంగా ఉండాలి, సిగ్నేచర్ కూడా 10 KB 50 KBతో ఇవి ఇస్తేనే అవి సిస్టమ్ తీసుకుంటుంది. యూడిఐడి కార్డు, ఆధార్ బేస్డ్ కార్డు ఇవి కూడా ఉంటే మరి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటేనే మీది సబ్మిట్ కరెక్షన్ అవుతుంది అనమాట. కరెక్షన్ అయిన తర్వాత ఇంకోటి కూడా చేయాలి. ఎందుకంటే మరి ఇప్పుడు ఇది కూడా చేశారు కదా, మరి లైవ్ క్యాప్చర్ మొబైల్లో లైవ్ క్యాప్చర్ మీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేసుకునే పద్ధతి కూడా ఇక్కడ చూడండి. మరి మొబైల్ లైవ్ క్యాప్చర్ పెట్టారమ్మా. క్యాప్చర్ ఫోటో మీరు మొబైల్లో మీరు ఈ సేవా సెంటర్కి వెళ్తే వాళ్ళు వెబ్కామ్లో మీది స్కాన్ చేయటం జరుగుతుంది. మీకు మొబైల్లో కొంతమందికి రాదు, స్కాన్ చేసుకుని లైవ్
ఫోటోగ్రాఫ్ మీరు నీట్గా పెట్టాలన్నమాట. లైటింగ్ వచ్చేసరికి మీ ముఖం కనబడేటట్టు క్యాప్చర్ ద ఫోటో, టేక్ ద ఫోటో, మరి అప్లోడ్ అది తీసుకుంటుంది ఆటోమేటిక్గా. తీసుకుని ఈ డివైస్ డజంట్ సపోర్ట్ వెబ్కామ్ ఆర్ స్కాన్ క్యూఆర్ కోడ్ రైట్ ఆప్షన్. అంటే మీరు ఏ విధంగా లైవ్ ఇది లేకపోతే మీకు ఈ లైవ్ అనేది కంపల్సరీగా ఉండాలి. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయటం, ఫైనల్ సబ్మిట్ కొట్టేస్తాం. సబ్మిట్ కొట్టినప్పుడు ఇక్కడ మరి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేస్తాం కదా, అది ఆ సైజు చెప్పాను కదా, ఈక్వల్ డాక్యుమెంట్స్ అని. తర్వాత రివ్యూ చేసుకుంటాం, ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒకసారి ఏమైనా రివ్యూ మరి మిస్ మరి అగ్రీ కాదు మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఓకే అనుకున్నప్పుడు మీరు అగ్రీ చేసి ఇక్కడ దీన్ని సబ్మిట్ కొట్టేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఎప్పుడైతే ఓటీపీ ఎంటర్ చేస్తామో మీ అప్లికేషను వెరిఫై అవుతుంది. ఇది ఫైనల్ స్టెప్. ఇలా ఈ విధంగా ఈ మిస్టేక్ లేకుండా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ విధంగా మరి కంప్లీటెడ్ ఫీజు కూడా మరి పే చేయాలని ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.